ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय. ॐ शान्ति शान्ति शान्तिः. నిన్న క్లాస్లో మనం ఇన్స్టంటేనియస్ హీలింగ్ గురించి మనం చెప్పుకున్నాం. అందులో ఫస్ట్ పాయింట్ చెప్పుకున్నాం. సో అందులో ఆయన ఏం చెప్పారంటే, దట్ ఆఫ్ ద shells which was in its turn released by a mantra. షెల్ లాంటిది, ఒక కవచం లాంటిది, ఒక షెల్ లాంటిది వీడికి మంత్రోచ్చారణ చేయడంలో అది రిలీజ్ అవుతుంటుంది. తద్వారా వాడు ఆ పర్టికులర్ దీనికి వాడు ప్రొటెక్ట్ అవుతుంటాడు. సో దీన్ని ఏమన్నారంటే కనుక ఇన్స్టంటేనియస్ హీలింగ్ అన్నారు, కానీ అది స్పిరిచువల్ హీలింగ్ కింద రాదండి అని చెప్తారు. అదే సెకండ్ పాయింట్ ఏంటో చూద్దాం. There is also that form of healing which can be instantaneous because the disease is largely psychological and hallucinatory. The healer is then in the position to enable the patient to throw off illusion and so stand free. The will of the healer, when added to that of the patient, aids in the breaking of the illusion and of the glamorous thought form, and the patient then stands free. This is a psychological healing and only one illustration of it. కొందరు ఇల్యూషన్స్ తోటి, హాలుసినేషన్స్ తోటి చాలా ఇబ్బందులు పడుతుంటారు. అగో వాడెవడో వచ్చాడు, వీడెవడో ఇది చేసాడు అంటాడు, అగో వాడు దెయ్యం వచ్చేస్తుంది నా మీద పడిపోతుంది అంటాడు. ఇలాంటివి కొన్ని ఇల్యూషన్స్, హాలుసినేషన్స్, ఒకసారి కొన్ని జ్వరాల్లో డెలీరియస్ కండిషన్స్ అంటాం మనం వాటిని. కొన్ని జ్వరాల్లోనూ వాటిల్లోనూ ఇలాంటివి వస్తుంటాయి కండిషన్స్. యూజువల్గా లాంగ్ స్టాండింగ్ ఫీవర్స్లోను వాటిలోనూ కొన్ని ఇలాంటి సింటమ్స్ వస్తుంటాయి. వచ్చినప్పుడు వాడికి అక్కడ ఇన్స్టంటేనియస్ హీలింగ్ అటువంటి చేస్తాడు. ఎందుకంటే వాడు భయపడిపోయి వాడు ఉనికిపోతున్నాడు. అక్కడ ఏమీ లేదురా నాయన, అంతా నీ భ్రమే తప్పితే ఏమీ లేదు అక్కడ అని చెప్పడానికి ఒక హీలింగ్, ఇన్స్టంటేనియస్ హీలింగ్ అటువంటి చేస్తాం. అది చెప్తున్నారు ఇక్కడ. ఇన్స్టంటేనియస్ హీలింగ్, the will of the healer when added to that of the patient aids in the breaking of the illusion. అంటే వాడు చాలా భయపడుతున్నాడు. భయపడుతున్న వాడికి వీడి యొక్క యాడ్ చేయాలి, వీడు దానికి పవర్ యాడ్ చేయాలి. అంటే ఏంటి, వీడికి ఆ పేషెంట్కి అది భయం నుంచి పోగొట్టడానికి ఏమన్నా నీకేం పర్వాలేదు, నేను ఉన్నా నీ పక్కన నువ్వేం కంగారు అలా కొన్ని మాటలు మాట్లాడతాం. పెద్దవాళ్ళు ఆ మాటలు మాట్లాడేవాడికి వాడికి తెలియకుండా ఒక ధైర్యం వస్తుంది. అంటే ఏం కాదంటావంట, ఏం కాదు, ఆ దయ్యాన్ని నేను ఉన్నాను పక్కనే, మనకి రాముడు ఉన్నాడు, ఎందుకు వస్తుంది దెయ్యం మన దగ్గర, ఇలాదో కొంచెం మాట్లాడాను, ధైర్యం వస్తుంది. ఆ పాయింట్స్ చెప్తున్నారు. When added to that of a patient, aids in the breaking of the illusion and the glamorous thought form, and the patient then stands free. వాడికి అప్పుడు ఆలోచన నెమ్మదిగా జారిపోయి వాడు రిలాక్స్ అవుతాడు. This is a psychological healing and only one illustration of it. సో ఇది ఒక సైకలాజికల్ హీలింగ్ లాగా చేసేటువంటి విధానం ఇది. అంటే ఆ మూమెంట్లో వాడికి ఆ థాట్ నుంచి వాడు బయటకు వచ్చేస్తాడు అనమాట. ఇది ఒక్కసారి మనం చక్కగా చేస్తే వాడు దాని నుంచి నెమ్మదిగా చక్కగా బయటకు వచ్చేస్తాడు. థర్డ్ పాయింట్ చెప్తున్నాడు. Then there is a type of healing which is brought about in two ways, and this is the true spiritual healing. ట్రూ స్పిరిచువల్ హీలింగ్ ఏంటో చెప్తున్నారు. 2 ways ఉంటుంది అంటున్నారు. When the patient makes a sudden and frequently unexpected contact with his soul,
and in which the soul energy is so great and potent and so potent that it sweeps through the vehicles and definitely produces effects. Thus, cures are brought about in some vehicle or another, and frequently in the physical vehicle. The physical condition or disease retains so of the undivided attention of the consciousness of the human being involved, and the soul pours through to the point of concentrated attention. In this thought lies, for many of you, a clear hint. ఉదాహరణకి వీడితో జబ్బుతోడు బాధపడుతున్నాడు. ఈ జబ్బుతోడు బాధపడుతున్నప్పుడు వీడికి ఒక గుడికి తీసుకెళ్ళడం, లేదా మెయిన్గా ఒక ధ్యానంలో కూర్చోబెట్టడం, ఒక ప్రేయర్లో కూర్చోబెట్టడం, ఏదో ఒక ఇది చేసేటప్పటికి వీడికి సడన్గా వాడికి సోల్ తోటి కాంటాక్ట్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. అంటే అలాంటివి చేయడం చేతి ఎందుకు స్టార్ట్ అవుతుందంటే, అవన్నీ కూడా మన ఊర్ధ్వ లోకాలతో అనుసంధానం చేసేటువంటి కార్యక్రమాలు కొన్ని ఉంటాయి. ధ్యానములు, తపస్సు, హోమములు, తర్వాత కొన్ని పూజలు, ఇలాంటి వాటిలో ఎప్పుడైతే గ్రూప్గా చేసేటువంటి యాక్టివిటీస్, వీటిలో సోల్ తోటి కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ చేసేటువంటి యాక్టివిటీ అక్కడ ఉంటాయి. మాస్టర్స్ గారు గ్రూప్ ప్రేయర్ చేస్తున్నారు, టక్కన సోల్ కాంటాక్ట్ అంటుండేది వచ్చేస్తుంది. సోల్ కాంటాక్ట్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అక్కడ ట్రమాండస్ ఎనర్జీ ఉంటుంది సోల్లో. ఆ ప్లెంటీ ఆఫ్ ప్రాణ అంటాం చూసారా, అది అలా వస్తుంది వాడికి. సో మాస్టర్ గారు ప్రేయర్ ఇవన్నీ చేసిన వాడికి చోట్ల నుంచి ఎనర్జీస్ అలా వాడి సోల్ నుంచి వాడి దేహంలో ఉన్న అన్ని భాగాలకు అలా వచ్చేస్తుంది ఎనర్జీస్. వచ్చేసేటప్పటికి వీడికి ఏ పార్ట్లో అయితే ప్రాబ్లం ఉందో ఆ పార్ట్కి ఎనర్జీ అంటున్నది ఎక్కువ సప్లై అవుతుంది. అది చెప్తున్నారు. In some vehicle or another, and frequently in the physical vehicle, the physical condition or disease retains so oft the undivided attention of the consciousness of the human being involved, and the soul pours through to the point of concentrated attention. Soul direct గా ఆ కాన్సన్ట్రేటెడ్ అటెన్షన్ దగ్గరికి సోల్ ఎనర్జీ అంటున్నది వెళ్ళిపోతుంది. అంటే ఏంటి, ఉదాహరణకి మనకేదో తలనొప్పిగా ఉంది ఏంటి ఇది, అన్ని రోజులైనా ఎక్కడ ఎన్ని రిపోర్ట్స్ తీసినా ఏంటో ఇది తగ్గట్లేదు, ఏంటో భయంగా ఉంది, ఏమన్నా క్యాన్సరో ఏంటో అర్థం కావట్లేదు, రోజు తలనొప్పి వస్తుంది. తలనొప్పి వస్తే ఏమీ పని చేయలేకపోతున్నాయి, ఇలా సింటమ్స్ ఉన్నాయి. మనం వాడిని ఏదో ప్రార్థనకు రమ్మన్నామో, లేదా పలానా గుడికి వెళ్ళడమో, లేదా పలానా భజనలో కూర్చోవడమో, ఏదో సంథింగ్ వాడు చేసాడు వాడికి ఏం జరుగుతుంది, అక్కడ సోల్ తోటి కనెక్టివిటీ అటువంటిది స్టార్ట్ అయిపోతుంది. కనెక్టివిటీ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో వీడు పర్సనాలిటీగా వీడు పలానా బాధ అటువంటిది పడుతున్నాడు కదండి, ఆ బాధకి డైరెక్ట్గా ఎనర్జీ సప్లై అయిపోతుంది. ఎవరికి ఏమి చెప్పలేదు ఇక్కడ, ఆ డైరెక్ట్గా సప్లై అయ్యేటికి ఆ బాధ వాడి నుంచి విముక్తి పొందినవాడు అయిపోతాడు. సో ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, బేసిక్గా ప్రతివాడు కూడా సోల్ తోటి కనెక్టివిటీ అటువంటిది ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. ప్రతివాడు కూడా సో అహం, దట్ ఈస్ వన్, ఐ ఆమ్ దట్ అనుకుంటాను. లోపల నేనంటే ఎవరు అంటున్నది రోజు కన్నులు మూసుకొని ధ్యానం చేయమని చెప్పండి. ఎవడైనా మీకు ఏమైనా సమస్యతో వస్తే రోజు అలా కన్నులు మూసుకుని నేను అనగా ఎవరు అంటున్నది అలా ధ్యానం చెప్పండి. కొద్ది రోజులు ధ్యానం చేసి వాడికి ఒక మంత్రం వాడికి నచ్చినటువంటి దైవమునకు సంబంధించిన మంత్రం ఒకటి చేయమనండి. మంత్రాచారణ చేయడంలో ఏమవుతుందంటే కాన్సన్ట్రేషన్ బాగా వస్తుంది. దాని మంత్రం యొక్క ప్రభావం అదంతా ఉంటుంది, అది వేరే విషయం, అదంతా అలా ఉండనండి. ఫస్ట్ వీడికి కాన్సన్ట్రేషన్ వస్తుంది. ఎన్నిసార్లు చేయాలి, ఎన్నిసార్లతో సంబంధం లేదు. రోజు కాసేపు ఏదో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మంత్రం అలా చేయి నాయన అని చెప్పండి. చక్కవాడు అలా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అలా తలుచుకుంటూ అలా కూర్చుంటాడు. నెమ్మదిగా వాడికి కాన్సన్ట్రేషన్ అంటే పెరిగేటప్పటికి ఏమవుతుందంటే, కాన్సన్ట్రేషన్, సబ్లిమేషన్ ఇవన్నీ చెప్పారు కదా మనకి ఇంటలెక్ట్ ఇంట్యూషన్లో. ఒక్క స్టేజ్ దాటి నెమ్మదిగా వాడు ఇంట్యూషనల్లో పెడతాడు, ప్రజ్ఞామయ లోకాల్లో కూడా వెళ్ళిపోతాడు. ఆ వెళ్ళడికి అక్కడి నుంచి ఎనర్జీ అంటుంది ఒక్కసారి డోర్ తీసినట్టుగా అలా ఎనర్జీస్ అంటుంది డౌన్ పోర్ అవుతాయి. వీటికి డౌన్ పోర్ అయ్యేటప్పటికి వాడికి ఉన్నటువంటి ప్రాబ్లం నెమ్మదిగా అలా సాల్వ్ అయిపోవడం అంటే జరుగుతుంది. ఇది సొల్యూషన్స్ వచ్చేటువంటి విధానం. ఫర్ మెనీ ఆఫ్ యూ ఏ క్లియర్ హింట్, అది నెంబర్ సెకండ్ పాయింట్ చెప్తున్నారు. వెన్ ద పేషెంట్స్ ఈవిల్ ఫిజికల్ కర్మ ఈజ్ ఎగ్జాస్టెడ్ అండ్ ఫిజికల్ ప్లేన్ ఇల్నెస్ ఈజ్ నాట్ at this particular time his destiny, then the healer can begin to hear upon the situation if he is spiritual and full of wisdom, enough spiritual energy to ensure a cure.
I trust you will, and you will find these answers suggest to ponder deeply upon the implications. కొన్ని కేసెస్లో ఏం జరుగుతుందంటే కనుక వాడి యొక్క పూర్వకర్మ అంటున్నది వాడి యొక్క సాధన చేతో దేని చేతో వాడు రహితం అవుతుంది అన్నట్టుగా రహితం అయ్యేటువంటి సమయంలో వీడు ఒక గురువు దగ్గరకో ఎక్కడికో వెళ్ళాడు. అప్పుడు ఆ గురువు వాడికి ఏదైనా జబ్బుతోటి ఉన్నప్పుడు వాడికి ఆల్రెడీ అది రహితం అయింది కాబట్టి వాడికి గురువు ఒక మంత్రోచ్చారణో లేదా వాడికి ఆశీర్వదించడం ఏదో జరుగుతుంది. జరిగేటప్పటికి వాడికి చక్కగా ఆ వ్యాధి నుంచి వాడు తొలగిపోతాడు. వ్యాధి అనేటువంటిది ఎందుకు కలుగుతుంది? వాడి యొక్క పూర్వకర్మ చేత ఏర్పడటం అంటున్నది ఒక ఆస్పెక్ట్. ఇంకొక ఆస్పెక్ట్ వేరియస్ చెప్పారు మనకి, ఇవన్నీ మనం చాలా చదువుకున్నాం. సో పూర్వకర్మ 0 అయిపోయింది అనుకోండి, అప్పుడు వాడికి ఈ వ్యాధి అనేటువంటిది గురువు యొక్క ఆశీర్వచనం చేత వాడికి ఇమీడియట్గా వాడికి తొలగిపోయినట్టు అవుతుంది. వాడు ఇలా ఆశీర్వదించగానే వాడికి అలా వాడి వ్యాధి అలా విడిపోయినట్టుగా ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. అది then the healer can begin to bear upon the situation if he is spiritual, full of wisdom, enough spiritual energy to ensure a cure. దానికి కావాల్సినటువంటి అంటే వాడు డబ్బు కట్టేశాడు, మిగిలిన పేపర్ పనులు ఉన్నాయనుకోండి, అది ఎంతసేపు అది 2 minutesలో సెటిల్ చేసి పంపించేస్తాడు. గురువు లాంటి మంచి ఇది ఉన్నాడు అనుకోండి, వాడికి లోన్ అప్రూవ్ అయిపోయింది. సో దానికి ఇంకేదో ప్రొసీజర్ ఏదో ఉంది. ఆ ప్రొసీజర్ అన్నటువంటి చేయడం చాలా సులభం. మెయిన్ ఆస్పెక్ట్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. అది ఇక్కడ చెప్తున్నాను. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, సో హీలింగ్ అంటుండేది 2 రకాలుగా చెప్పారు. ఈ 2 రకాలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. స్పిరిచువల్ హీలింగ్ అనేది అంతకుముందు ఒక మంత్రం చేసి తలనొప్పి తగ్గించడం, ఒక మంత్రం చేసి గొంతు నొప్పి తగ్గించడం, అవి చేసేవాళ్ళు కొందరు. సో వాళ్ళు నిన్న క్లాస్లో చెప్పాను కదా, వాళ్ళు నా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు ఒకటే అన్నారు, మేము మంత్రం చేసి ఇంత చక్కగా మేము వ్యాధులు తగ్గిపోతున్నాయండి, మాకు ఎవరైనా ఫోన్లు చేసి చెప్పినా వాళ్ళకి మంత్రోచ్చారణ చేస్తే మేమేం పర్వాలేదు మీకు తగ్గిపోతుందని చెప్పి నేను ఇక్కడ కూర్చొని మంత్రం చేస్తే వాళ్ళకి అక్కడ తగ్గిపోతున్నాయి, ఎన్నో తగ్గిపోతున్నాయి. ఇలా అవుతున్నప్పుడు మాకు ఒక అసలు మీరు ఇంత పూజ ఇవన్నీ చేస్తారు, దానివల్ల ఎంత ప్రభావం ఉంటుందో అని అన్నారు. ద పూజ వాట్ వీ డూ ఎవ్రీడే హ్యాస్, ఇందులో ఎన్నో మంత్రాలు ఉన్నాయి. నిజానికి మనం ఈ రకంగా మనకి ఏదో చేయబట్టుకుంటే పలానా ఓం వినాయకాయ నమః అని అన్నాం అనుకో, వాడు చేయనొప్పి తగ్గిపోయింది అనుకోండి, అలా అయితే మనం ఎక్కువ మన ఇంట్రెస్ట్ ఫీల్ అవుతాం. నిజానికి అదంతా కూడా నేను చెప్పుకున్నటువంటి పార్ట్స్లోకి వస్తాయి అవన్నీ కూడా. సో అలాంటి దానికన్నా చాలా హయ్యెస్ట్ అన్నాడు పూజ చేయడం అన్నటువంటిది. పూజలో ఉండేటువంటి మంత్రములు ఇవన్నీ చాలా హయ్యెస్ట్. అది అక్కడ వాళ్ళు అన్నది నాతోటి. సో ఈ రకమైనటువంటి హీలింగ్స్ ఉంటాయి. నెక్స్ట్ టాపిక్ ఇస్ ఆన్ ద యూజ్ ఆఫ్ ది లార్డ్స్ ఇమేజ్, దైవం యొక్క చిత్రపటం. Here we touch upon a point of real interest. The use of the Lord's image is frequently of vital importance, and it is here that I seek to lay the emphasis. It must be the image arrived at by oneself through the medium of the expansion of the Christ consciousness in one's own life, and by arriving at the stage of conscious discipleship. At that particular stage, when a man is definitely linked with it, master and his group, he is then automatically and as an individual linked with the masters of all masters. ఒక చిత్రపటం మనం పెట్టుకున్నాం అనుకోండి, ఆ పెట్టుకోవడంలో మనకి ఏమిటి లాభం అంటే కనుక, ఉదాహరణ మాస్టర్ శ్రీ గారి ఫోటో పెట్టుకుంటాం, మాస్టర్ శ్రీ గారి ఫోటో పెట్టుకుంటాం. ఈ పెట్టుకోవడం వల్ల మనకు జరిగేటువంటి ఉపయోగం ఏమిటో అది చెప్తున్నారు. It must be the image arrived at by oneself through the medium of the expansion of the Christ consciousness in one's own life. అంటే ఈ రోజు దాకా మన దగ్గర ఆ చిత్రపటం లేదు, ఈ రోజు అది అందిందిట అంటే ఇట్ హ్యాస్ గ్రేట్ ఇంపార్టెన్స్. అది బాగా గుర్తుపెట్టుకోండి. లైఫ్లో మన దగ్గర ఈ రోజు దాకా మాస్టర్ శ్రీ గారి ఫోటో లేదు, ఈరోజు మాస్టర్ శ్రీ గారి ఫోటో వచ్చింది అనుకోండి, లేదా మైత్రేయుల వారి ఫోటో వచ్చింది అనుకోండి, డోంట్ బీ క్యాజువల్. అది బాగా గుర్తుపెట్టుకోండి. వాళ్ళ అనుగ్రహం లేదే మన దగ్గరికి చిత్రపటం కానీ వాళ్ళ పుస్తకాలు కానీ ఏవీ రావు మన దగ్గరికి. వచ్చాయట అంటే ఇట్ హ్యాస్ గ్రేట్ ఇంపార్టెన్స్. అదే అని చెప్తున్నారు ఇక్కడ. ఒక విష్ణు ఫోటో అయినా సరే, విష్ణు విగ్రహం అయినా సరే, ఏదైనా మన దగ్గరకు వచ్చింది, అలా కాదు సార్, ఏదో గుడికి వెళ్ళి అక్కడ ఏదో కొనుక్కున్నానండి నేను, అదేమో మీరు ప్రతిదానికి ఏదో చెప్తారా? అలా ఉండదండి. గుడికి వెళ్ళినా మీరు అసలు గుడికి వెళ్ళారట అంటే వాళ్ళ అనుగ్రహం ఉంటేనే గుడికి వెళ్తారు. కొన్ని చోట్ల కొందరు వింటే, అంటే మనం వీటిలో క్యాజువల్గా ఉంటాం కాబట్టి మనం అది పెద్ద అనిపిస్తుంది అని, కొన్ని సందర్భాలు కొన్ని వింటే నిజానికి గుడికి వెళ్ళడం కూడా ఆయన అనుగ్రహమే అంటున్న విషయం మనకు అర్థమవుతుంది.
ఎస్, ఇట్స్ ట్రూ. నేను కొన్ని ఎగ్జాంపుల్స్ విన్నాను, అవన్నీ చెప్తే క్లాస్ ఇంకా అటు ఇదైపోతుంది కాబట్టి అవన్నీ చెప్పట్లేదు. కొందరు గుడి దాకా వెళ్ళినటువంటి వాళ్ళకి గుడిలోకి వెళ్ళలేకపోయారు. మళ్ళా కొన్ని రేపు వెళ్దామంటే అలా జరగనే లేదు, సంవత్సరాలు అయిపోతుంది అయినా వెళ్ళలేకపోతున్నారు. సో ఇవన్నిటిని మనం జాగ్రత్తగా అర్థం చేయాలి. అలానే వాళ్ళు భక్తులు కాదంటే భక్తులే, కానీ గుడికి రాలేకపోతున్నారు. గుడికి కానీ, ఒక ప్రార్థనా మందిరం కానీ, ఒక గురువు దగ్గరికి కానీ చేరడం అంటే గనక ఇట్స్ ద బ్లెస్సింగ్. అసలు మనం వెళ్ళామంటేనే ఇట్స్ ద బ్లెస్సింగ్ అన్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. సో ఇది అది మన దగ్గరికి వచ్చిందిట అంటే, ఫోటో మన దగ్గరికి వచ్చిందిట అంటే ఇట్స్ ఎ బ్లెస్సింగ్గా తెలుసుకోండి మీరు ఫస్ట్ అసలు అది. బై వన్ సెల్ఫ్ త్రూ ద మీడియం ఆఫ్ ది ఎక్స్పాన్షన్ ఆఫ్ క్రైస్ట్ కాన్షియస్నెస్ ఇన్ వన్స్ ఓన్ లైఫ్ అండ్ బై అరైవింగ్ ఎట్ ద స్టేజ్ ఆఫ్ కాన్షియస్ డిసైపుల్షిప్. వాడు అట్ ద స్టేజ్ ఆఫ్ కాన్షియస్ డిసైపుల్షిప్లో ఉన్నటువంటి వాడికి ఈ రహస్యం చక్క తెలుసుకోండి. క్రైస్ట్ కాన్షియస్నెస్ ఇన్ వన్స్ ఓన్ లైఫ్, మన జీవితంలోకి ఆ దివ్య వెలుగు దిగి వచ్చింది అంటున్నదిగా దర్శించండి అని చెప్తున్నారు. At that particular stage, when a master is definitely linked with a master, when a man is definitely linked with a master, ఇక్కడ ఏం జరుగుతుంది అంటే వాళ్ళకి మనకి ఒక అనుసంధానము అంటున్నది ప్రారంభమైంది. దిస్ ఇస్ నాట్ ఎ సింపుల్ థింగ్. బాగా గుర్తుపెట్టుకోండి, దిస్ ఇస్ నాట్ ఎ సింపుల్ థింగ్. ఒక దైవముకు సంబంధించినటువంటి చిత్రపటం మనకి అందిందిట అంటే ఇట్స్ నాట్ దట్ సింపుల్. అది అది అందిందిట అంటే మంది వేసాట అంటే ఏంటో అర్థం, అది అందిందిట అంటే అంతే అర్థం. మంది వేసాట ఇంకేం పర్వాలేదు, తగ్గిపోవడం స్టార్ట్ అయింది రోగం అంటున్నది ఎలా అయితే మనం చెప్తామో అలా. సో వాళ్ళ అనుగ్రహం ఉంటేనే అవి జరుగుతాయి. సో మ్యాన్ ఈజ్ లింక్డ్ విత్ ద మాస్టర్ అన్నారు. అది దాన్ని విత్ ద మాస్టర్ అండ్ హిస్ గ్రూప్, వాళ్ళతోటి మనకి వాళ్ళ దానిలోకి మనని స్వీకరించారు అంటున్న దానికి చాలా ఉపదేశము అంటున్న దానిలో ఇది కూడా ఒక పాయింట్. అలాగే ఇంకొక పాయింట్ ఏమని చెప్తారు, ఇంతకు ముందు చదువుకున్నాడు పలానా గురువు గారి గ్రంథం, అది అర్థం అవ్వలేదుట, ఇప్పుడు చదువుకున్నాడు అర్థం అవుతుందిట అంటే ఇట్స్ ఏ బ్లెస్సింగ్, ఇట్స్ అన్ ఇనిషియేషన్. వాళ్ళు నిన్ను బ్లెస్ చేస్తున్నారు నాయన, అర్థం చేసుకోండి. ప్రతిసారి కూడా వాళ్ళు ఎదురుకుండా కూర్చుని నేను పలానా దైవమును, నేను విష్ణుమూర్తిని, నిన్ను బ్లెస్ చేయడానికి వచ్చాను, ఇలా ఉండదు. విష్ణుదాసనం రోజు చదువుకుంటున్నాం అంటే ఇట్స్ ఎ బ్లెస్సింగ్, అలా తెలుసుకోండి అంటున్నారు ఆయన. He is definitely linked with the master and his group. He is then automatically and as an individual linked with the master of all masters. Linked with the master of all the masters. నెమ్మదిగా వీడు ఏమవుతాడంటేనండి, ఎవడు ఏ సాధనలో ఉన్నటువంటి వాడైనా సరే వీళ్ళందరూ కూడా పరమ గురువుల్లో ఒక గురువుతోటి వీడికి ఫస్ట్ వీడికి శిష్యుడిగా అయిపోతాడు. వ్యక్తిగతంగా ఉండేటువంటి గురువులు చాలామంది ఉండొచ్చు మనకి, వ్యక్తిగతంగా ఎవరో పలానా వాడు గురువు గారు అనొచ్చు మనం, బట్ వాడితోటి కాదు. ఒక సాధన చక్కగా అలా చేసుకుంటూ వెళ్తున్నటువంటి వాడికి వీడి నుంచి ఆ 7 పరమ గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో వీడికి అనుసంధానం ఉంటుంది స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ చెప్తున్నారు మాస్టర్ ఆఫ్ ఆల్ మాస్టర్స్. హీ కెన్ దెన్ వయా హిస్ ఓన్ సోల్ అండ్ ద సోల్ ఆఫ్ హిస్ పర్టికులర్ గ్రూప్ డ్రా ఆన్ ద ఫోర్స్ ఆఫ్ మైత్రేయ బుద్ధ. నెక్స్ట్ వీడికి మైత్రేయ బుద్ధుడితో అనుసంధానం అంటే స్టార్ట్ అయిపోతుంది. ఇట్స్ ఆల్ హ్యాపెన్స్. బాగా గుర్తుపెట్టుకోండి, డోంట్ బీ క్యాజువల్ ఇన్ అటెండింగ్ దిస్ క్లాస్. ఒక మాట 10 సార్లు నేను చెప్పకూడదు. మైత్రేయులు వారితో అనుసంధానం అంటున్నది ఏర్పడుతుంది వీళ్ళకి. వై థింక్ యూ is there no good and true picture of the blessed one? There are only a few speculations by the devotees of the early church and none by those who knew him. Is there no good and true picture of the blessed one? మన దగ్గర మాస్టర్ సివి గారు లేదా మాస్టర్ గారితో చక్కటి చిత్రపటం ఉందా లేదా, దట్ మీన్స్ ఇట్స్ ఎ బ్లెస్సింగ్. వాళ్ళు మన దగ్గర మనతో ఉన్నారు, మన పక్కనే ఉన్నారు అంటున్న దానికి చాలా ఫోటో మన దగ్గర ఉంది. ఇట్స్ ఎ బ్లెస్డ్ వన్, ట్రూ పిక్చర్ ఆఫ్ ది బ్లెస్డ్ వన్. దేర్ ఆర్ ఓన్లీ ఎ ఫ్యూ స్పెక్యులేషన్స్ బై ది డివోటీస్ ఆఫ్ ది ఎర్లీ చర్చ్ అండ్ నన్ బై దోస్ హూ న్యూ హిమ్. నిజంగానే ఆయన ఉన్నాడంటారు, ఆయన రక్షిస్తారంటారు. ఇవన్నీ కూడా ఆయన మీద భక్తి లేనటువంటి వాడు, కొద్దిగా మాత్రమే భక్తి ఉన్నటువంటి వాడికి వస్తుండే సందేహాలు. అసలు వాళ్ళు మనం వచ్చారట, మనకి ఇది అందించట అంటే ఇట్స్ ఎ బ్లెస్సింగ్, అంతే సింపుల్గా. The reason is a definite one. There is no true image of him because it must be
upon our hearts and not upon our canvases. సో ట్రూ పిక్చర్ అనేటువంటిది మనకి ఇక్కడ ముద్ర అవుతుంది, హృదయ స్థానంలో ముద్ర అవుతుంది. ఆ ముద్ర ఎలా ఉంటుంది అంటే ఒక స్వరూపమునకు సంబంధించిన విష్ణువు లేదా మైత్రేయులు వారు ఒక స్వరూపమునకు సంబంధించిన అంటే అది కాదు సార్. ద మూమెంట్ యు ఆర్ రిసీవింగ్ ఎ థింగ్ ఆర్ ద మూమెంట్ యు ఆర్ హ్యాండ్లింగ్ ఎట్ ఒక ముద్ర అనేటువంటిది అవుతుంది మనకు హృదయంలో. దట్ ఈస్ ద ట్రూ పిక్చర్. అంటే ఆ ఒక ఆనందం అనండి, అదొక గ్రంథం చదువుకోవడంలో కానివ్వండి, ఒక దేవాలయ సందర్శనంలో కానివ్వండి, ఒక మహానుభావుల యొక్క సంస్పర్శలో కానివ్వండి, ఇలాంటి వాటిల్లో లోపల ఒక హృదయంలో ఒక తెలియని ఒక ఆనందం మనం పొందుతాం. అరుణాచలం వెళ్ళాం, ఆ గిరి ప్రదక్షిణాడికి అందరిలోనే తెలియని ఒక ఆనందం అంటున్నది ఫీల్ అయ్యింది సార్. ఇట్స్ ఎ బ్లెస్సింగ్ ఆఫ్ లార్డ్ అని అర్థం, అంతే సింపుల్గా. ఏమీ లేదు, అబ్బా మొత్తానికి అయింది సార్, కాళ్ళు నొప్పులు వచ్చి ఒళ్ళు నొప్పులు వచ్చి హోన్ అయిపోయిందండి అని చెప్పి నీరసంగా అలా అయిపోయి మొహం వేలాడేసుకుని 2 రోజులైనా లేవకుండా ఉండి, అలాంటిది ఎందుకు లేదంటే ఒకే ఒకటి కారణం, అక్కడ ఆయన అనుగ్రహం అంటుంది మన మీద పడింది. పడేటప్పటికి ఇవన్నీ లేవు, స్వీకరించాను. సో అదే చెప్తున్నారు ఇక్కడ, అండ్ నాట్ అపాన్ అవర్ క్యాన్వసెస్. We arrive at knowledge of him because he is us as we are his. So మనం upon the knowledge of him, upon a knowledge of him, ఆయన గురించి మనం పరమాత్మనగా అంటున్నది కొన్ని మనం ఎక్స్ప్రెషన్లోకి తెచ్చుకుంటాం. ఆయన ఇలా ఈ రకంగా దయామయుడు, కరుణామయుడు, ఇలేవో మనం కొన్ని. ఎందుకు ఆయన గురించి మనం అలా స్మరించుతాం? ఇదంటే ఆయన ఎవరు? జగతః పితరౌ వందే అంటాం కదంటే, అంటే ఆయన మనకి తల్లిదండ్రులు వాళ్ళు, తల్లిదండ్రులు వాళ్ళు కాబట్టి వాళ్ళు మనవాళ్ళు, మన తల్లిదండ్రులు. వాళ్ళు ఎలా అయితే మన తల్లిదండ్రులు, మనం వాళ్ళ బిడ్డలం. సో ఇది అసలు, ఇది చక్కగా ఇది దర్శించుకున్నప్పుడు మన నుంచి మనం వాళ్ళ నుంచి దూరంగా లేవండి, వాళ్ళు మనతోటే ఉన్నారు, మనం వాళ్ళతోటే ఉన్నాం అంటుంటే రహస్యంలో మనం ఉంటాం. సో దెర్ ఇస్ నో ట్రూ ఇమేజ్ ఆఫ్ హిమ్ బికాస్ it must be upon our hearts and not upon our canvases. We arrive at knowledge of him because he is us as we are his. Do you understand that whereof I speak? He is the world healer and savior. He works because he is the embodied soul of all reality. ప్రపంచమునకే ఆయన విష్ణు అంటే ఎవరు? మొత్తం భూమండలం మీద ఉంటుండే దాని అంతటికి కూడా ఆయన స్థితికారకుడు. సౌరమండలానికే, ఈ విశ్వానికే స్థితికారకుడు ఆయన. ఇదంతా కూడా ఈ రకంగా ఉండడానికి కారణంగా ఉన్నటువంటి వాడు కనుక అటువంటి వాడి యొక్క అనుగ్రహం అంటున్నది మనకు అందుతూ ఉన్నప్పుడు అది సత్యముగా ఇసై వరల్డ్ హీలర్ అన్నారు, సేవియర్ అన్నారు. సో he works because he is the embodied soul of all reality. సత్య స్వరూపుడు, సత్యము అంటున్నది వారి ద్వారా నిత్యము అందుతూ ఉంటుంది. అంటే ఏంటంటే he works today as he worked in Palestine 2000 years ago through groups. There he worked through the 3 beloved disciples, through the 12 apostles, through the chosen 70 and the interested 500. Ponder on this fact, little emphasized. Now he works through his masters and their groups and thereby greatly intensifies his efforts. He can and will work through all groups just in so far as they fit themselves for planned service, for the distribution of love, and come into conscious alignment with the greater potency of the inner groups. సో ఒక ఇన్నర్ గ్రూప్ అంటున్నది ఒకటి వర్తిస్తుంటుంది, దానితో వీడు అనుసంధానం చెందడం అంటుండే దానికే వీడు అవుటర్ గ్రూప్ తోటి వీడు పనిచేయాలి. అవుటర్ గ్రూప్ తోటి చక్కగా వీడు పనిచేస్తుంటే 10 మందితో కలిసి పనిచేస్తుంటే ఇన్నర్ గ్రూప్ ఒకటి ఉంటుందండి లోపల. అంటే వీడి యొక్క అంతరిక్ష లోకాలతో అనుసంధానం చెందేటువంటి గ్రూప్ ఒకటి ఉంటుంది. వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రాంతంలో ఉంటారు. భౌతికంగా వాళ్ళని మనం ఎప్పుడు చూసి ఉండము, కలిసి ఉండము, తెలియదు, పేరు తెలియదు, ఊరు తెలియదు. వాళ్ళతోటి మనకు అనుసంధానం అవుతుంది. ఇలాంటి రహస్యాలు మనం చాలా చెప్పుకున్నాం గతంలో.
దట్ ఈస్ కాల్డ్ గ్రూప్ సోల్ అంటున్నది ఒకటి ఏర్పడుతుందండి. ఆ గ్రూప్ సోల్లో వీడు భాగంగా అవుతాడు. వీడు ఒక ప్రార్థన చేసుకోవడానికి వీడు కూర్చున్నప్పుడు వాడు ఇంకో ప్రాంతంలో ఎక్కడో కూర్చున్నప్పుడు వీడికి వాడికి కలిపి టీచింగ్స్ అంటుంటే అలా అందుతూ ఉంటాయి. ఉదాహరణకు మనం అందరం కలిసి గురు పూజలు అటెండ్ అయ్యాం. గురు పూజలు అటెండ్ అయినంత మాత్రాన అందరూ ఒకటే అంటున్నది కాదు. ఒకడు ప్రార్థనలో కూర్చున్నప్పుడు వాడికి ఇంకో ఊర్లో ఎక్కడో ఉన్నటువంటి వాడికి ఇంకో ఊరు ఇలా 10 మందో 100 మందో 1000 మందో ఉన్నటువంటి వాళ్ళకి ఒక టీచింగ్ అందుతుంటుంది. మిగిలిన ఇంకొకడికి ఇలా కొందరు ఉంటారు, వాళ్ళందరికీ ఒక టీచింగ్ అందుతుంది. ఎవరి టీచింగ్స్ వాడికి అందుతుంటాయి ఒక లెవెల్ దాటిపోయిన తర్వాత. ఒక కామన్ లెవెల్లో లో లెవెల్లో ఉన్నటువంటి వాడు అందరికీ కూడా కామన్ టీచింగ్ ఉంటుంది. అంటే ప్రేయర్ చేసుకోగానే జగ్గా సుఖము శాంతి ఆనందం ఇవి కలగడం ఇది జనరల్గా జరిగేది. సో దైవాన్ని మనం ఆయన యొక్క విగ్రహ ప్రతిష్టాపన అక్కడ మనం చేసుకున్నామట అంటే ఆయన అక్కడ వచ్చి ఉన్నాడు అంటుంది. అది బాగా ప్రతిష్టాపన జరగాలి. మనం ఆయన ఎక్కడ ఉన్నాడంటే మన హృదయంలోనే ఉన్నాడు. మన చేష్టల ద్వారా మన భాషల ద్వారా ఆయనే వ్యక్తం అవుతున్నాడు అంటున్నది మనం బాగా ధ్యానం చేస్తేనండి మన జీవితం ఎంతో మారిపోతుంది. దైవం నా వాక్కు ద్వారా ఆయనే మాట్లాడుతున్నాడు, ఆయనే ఇది చేస్తున్నాడు, నా చేష్టల ద్వారా నాకు ఈ రకంగా ఆలోచన వచ్చేటట్టు ఆయనే చేస్తున్నాడు. ఈ రకమైనటువంటి భావం బాగా పెట్టుకున్నప్పుడు అది భావంగా ఉన్నటువంటిది పోయి నెమ్మదిగా నిజంగా ఆయనే ఉన్నాడండి అన్నటువంటి విషయం మనకు అరుదు చక్కగా దర్శనం అయిపోతుంది. సో అది నిజానికి సిద్ధింపబడాల్సినది. గతంలో ఎప్పుడో ఆయన విష్ణు వచ్చి గజేంద్రుడిని రక్షించాట అంటే అప్పుడెప్పుడు అక్కర్లేదండి. నిన్న మొన్న జరిగింది, ఈ రోజు జరిగింది మనం చక్కగా ఎగ్జాంపుల్స్గా చెప్పేసాం. మన జీవితంలో జరిగినవి ఇవన్నీ సందర్భంలో ఎవడా నాకు దిక్కు అంటుండదు నుంచున్నప్పుడు పక్కన ఇలా పలానప్పుడు ఇలా జరిగింది అంటుంది. ప్రతి వాళ్ళకి లైఫ్లో కొన్ని ఉంటాయి. అప్పుడెప్పుడో రక్షించాట అంటుండేది కాదు. మనం ఇప్పుడెప్పుడో రక్షించింది ఎందుకు చదువుకుంటామంటే మనలో అలైన్మెంట్ను ఆయన ఉన్నాడు, ఆయన రక్షిస్తున్నాడు మనని అంటుండే పాయింట్ మనకు గుర్తుకు రావడానికి అవన్నీ భాగవతంలో ఇచ్చేశారు అవన్నీ కథలు. అది చదువుకోవడం చేత ఏంటి మనకు లాభం అంటే నిజంగా అంత ఇబ్బందుల్లో ఉన్నవాడికి చక్కగా ఆయన వచ్చి రక్షిస్తాడు. అంటే ఇప్పుడు రక్షిస్తాడంటే ఎప్పుడు రక్షిస్తాడు. ఇప్పుడేమిటి ఆల్ ది టైం ఎవర్ అది. సో ఆ స్థితి మనకు అందివ్వబడ్డానికే ఇవన్నీ విషయాలు. ఆయన యొక్క విగ్రహం కానీ ఆయన యొక్క ఫోటో కానీ మనం పెట్టుకోవడం. సో intensifies he can and will work through all groups just in so far as they fit themselves for planned service. ఎవరితోటి బాగా చేస్తారంటే ప్లానెడ్ సర్వీస్. ఆయన సేవకులు 10 మందికి పనికొచ్చేటువంటి పనులు చేస్తుంటారు సరే ఇప్పుడు కూడా సర్వీస్ అంటున్నది లైఫ్లో పెట్టేసుకోండి బాగా. ఇట్ హ్యాస్ గ్రేట్ ఇంపాక్ట్. అంటే తెలియకుండా మనం ఒక ప్రొటెక్షన్లో ఉంటాం. దాన్ని ప్రభుత్వోద్యోగి అన్నారు ఊరిని అర్థం అవ్వడానికి జస్ట్ వాడికి తెలియకుండా ఒక ప్రొటెక్షన్ ఉంటుంది వాడికి. అది ఎట్లాగో భగవంతుడి యొక్క భక్తుడు అంటున్నది నిలిచినప్పుడు వాడికి తెలియకుండా ఒక ప్రొటెక్షన్ ఉంటుంది భగవంతుడు. అది ఇక్కడ రహస్యం. You will find fairly soon perhaps that healing groups will employ mantrams of a definite kind, and that in those mantrams the name of the blessed one will appear, but the mantrams for his coming age is not yet for use. The world is not yet ready for the potency which it would release. Today is there a more potent mantra than the oft-spoken word, for Christ's sake and for the glory of his name. But these words must be spoken with love and will behind them, or else they are but an empty symbol and a sounding symbol. Forget this much. కొన్ని మంత్రములు అనేటువంటివి మనం జనరల్గా ఉచ్చరిస్తుంటాం. ఎక్కడైనా సరే ఏమైనా రోగాలు వచ్చాయి, ఏమైనా ఇబ్బందులు వచ్చాయి, నీకేం పర్వాలేదు నేను మంత్రజపం చేస్తాను, పూజ చేస్తాను అన్నటువంటిది ఏవో చేస్తాం. అన్నిటికన్నా పవర్ఫుల్ మంత్రం ఏంటో ఒకటి చెప్తున్నారు ఆయన. ఆ మంత్రం ఇక్కడ మనకి చెప్తున్నారు. ఫర్ క్రైస్ట్ సేక్ అండ్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ హిస్ నేమ్. ఫర్ క్రైస్ట్ సేక్ ఇదంతా కూడా ఆయన యొక్క సామ్రాజ్యం, ఆయన యొక్క ఇది అంటుండేది మీరు ఎప్పుడైతే చేశారో, ఎంత వెలుగే అంటుండేది ఎప్పుడైతే మీరు అన్నారో ఆ మూమెంట్లోనే మీకు ఆ వ్యాధి తగ్గిపోవడం అంటుండే జరుగుతుంది. ఆయన అక్కడెక్కడో ఉన్నాడు, ఫోటోలో ఉన్నాడు, లేదా ఆ కొండల మీద ఉన్నాడండి, 7 కొండల మీద ఉన్నాడండి, ఆయన దిగి రావడానికి హైదరాబాద్కి ఫ్లైట్ పట్టుకుని రావాలన్నా ఎంతసేపు అయినా కనీసం గంట పడుతుందండి. గరుత్మంతుల వారు మీరు వచ్చినా సరే కనీసం 5 నిమిషాలు పడుతుంది సార్, మీకు ఉన్నటువంటి నొప్పిని 5 నిమిషాలు బేర్ చేయండి. అలా ఉండనే ఉండదు. వాడు అక్కడ ఎక్కడో కాదండి, నీ హృదయంలో ఉన్నాడు. అక్కడే ఉండి నీకున్నటువంటి ఇబ్బందిని తొలగించడానికి రెడీగా ఉన్నాడు. నువ్వు పిలిస్తే వెంటనే వచ్చి వాడు సెట్ చేసేస్తాడు. ఇంకా బయట నుంచి లోపలికి వెళ్ళాలి, టైం పడుతుంది. నీ లోపలే ఉండి అక్కడే కూర్చుని ఉన్నాడు, ప్లీజ్ అటెండ్ అని అనగానే వెంటనే ఆయన అటెండ్ అయిపోయి నీ ఇబ్బందులు తొలగించేస్తాడు. జస్ట్ ఒక స్విచ్ చేయడం నీ పని, జస్ట్ బటన్ నొక్కాలి, కాల్ బటన్ నొక్కితే చాలంటే వెళ్ళిపోతుంది కాల్ ఆయనకి.
దానికి ఏమిటి మాత్రం? ఫర్ క్రైస్ట్ సేక్ అండ్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ హిస్ నేమ్. ఆయనది ఇదంతా నాది ఏమిటి? ఇట్ ఇస్ నాట్ మైండ్, ఇట్ ఈస్ హిస్ అంటాడు. దానిలో ఎప్పుడైతే వీడు ఉంటాడో వీడికి అంత ఫాస్ట్గా ఉంటున్నాడు. గురించి మన భాగవతంలో కూడా ఏమని రాస్తారంటే అతి త్వరగా అంటున్నది యాడ్ చేయండి అంటాడు ఆయన. ఫాస్ట్, నాకు సుఖము శాంతిని ఇవ్వండి, లేదా నాకు ఏదో మోక్షాన్ని ఇవ్వండి, ఇలాంటివి ఏమన్నా సరే దానికి మనం భగవంతుడి దగ్గర యాడ్ చేయాల్సినటువంటి ప్రిఫిక్స్ ఏంటంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అంతే. అది బాగా గుర్తు. మనం ఏదైనా కోరాడు, నాకు కష్టాలు పోయేటట్టు చేసి స్వామి అని దండం పెడతాం కదా, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ప్లీజ్ బ్లెస్ మీ, ఇలాంటివి ఉండాలి మనం. సో ఫర్ క్రైస్ట్ సేక్ అండ్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ హిస్ నేమ్, అది మనం ప్రార్థించాల్సింది. నెక్స్ట్ టాపిక్ ఇస్ ఆన్ ది క్రైస్ట్. Some aspirants and disciples may experience an almost constant recollection of the Christ. It is due to their increasing sensitivity to the inner planes, and particularly to the fact that so much of the matter in the astral body of the advanced aspirant is taken from and is therefore sensitive to the highest subplane of the astral plane. It is also due to the fact that the Lord Maitreya with his workers is approaching nearer all the time to the physical plane. కొందరు ఎక్కువగా భగవన్ నామస్మరణ అలా చేస్తుంటారు. భగవన్ నామస్మరణ అలా చేయడంలో ఏం జరుగుతుంది? వీడు ఎప్పుడైతే భగవన్ నామస్మరణ చేయడానికి కూర్చుంటాడో, దట్ మీన్స్ డెఫినెట్గా వీడు ఫిజికల్ ప్లేన్ కదా ఆస్ట్రల్ ప్లేన్లో స్టార్ట్ అవుతుంది. సో ఆస్ట్రల్ ప్లేన్లో అలా చేస్తుంటే నెమ్మదిగా ఆ కోరికలన్నీ అలా వెళ్ళిపోయి ఆ ఫైనల్ సెన్సిటివిటీ ప్లేన్ ఆఫ్ ది ఆస్ట్రల్ ప్లేన్, దట్ ఈస్ ద ఫస్ట్ సబ్ ప్లేన్ ఆర్ ది సెవెంత్ సబ్ ప్లేన్ హైయెస్ట్, దానిలో గడిపోతాడు. అది చెప్తున్నాను. అక్కడ భగవన్ నామస్మరణ అలా చేసుకుంటూ ఉండడం చేత వీడికి భగవత్ సాక్షాత్కారం వీడికి చక్కగా ఏర్పడుతుంది. అప్రోచింగ్ నియర్ ఆల్ ది టైమ్ ఇన్ ద ఫిజికల్ ప్లేన్. వాళ్ళు భౌతికంగా వీడి దగ్గర కంటే వాళ్ళు మైత్రుల వారు నేను అంటుండగా రావచ్చు, రాకపోవచ్చు, రాకూడదన్న వాళ్ళకే ఉండదు. వస్తే మనం ఏం చేస్తామంటే వాళ్ళకి ధూపదీప నైవేద్యాదులు పెట్టాలి, వాళ్ళకి ఎటువైపు ఎక్కడ కూర్చోబెట్ట ఈ ఈ హంగామా అంతా మనది ఎక్కువ ఉంటుంది. అదంతా వాళ్ళకి కొంచెం చిరాకు. వాళ్ళకి చక్కగా వచ్చాను సరదాగా మన ఇంటికైనా వెళ్ళాం అనుకోండి, వాళ్ళు ఏదో మనకి టిఫిన్ పెట్టాలని, ఏదో కాఫీ ఇవ్వాలని, ఏవో ఇంకేదో చేయాలి ఇలా ఇదైపోతుంది. ఏం అక్కర్లేదని కూర్చొని 5 నిమిషాలు మాట్లాడండి, నేను బయలుదేరుతాను మళ్ళీ అని చెప్పి. లేనిలో వాళ్ళు అలా కూర్చొని సరదాగా మనం మాట్లాడడం, వాళ్ళు మాట్లాడడం చాలు, సంపాదన చేసుకోండి. కాఫీ టిఫిన్లో ఎక్కడైంది అంటాం, అది పెద్ద పాయింట్ కాదని మీరు కూర్చోండి అని చెప్తున్నారు. సో అది ఎట్లాగో భగవంతుడు వచ్చినప్పుడు చక్కగా ఆయన ప్రసన్నంగా మనం హాయిగా కూర్చొని మాట్లాడేటువంటి స్వరూపం ఆయన ఎంచుకుని ఆయన వస్తుంటాడు మన దగ్గరికి. అది ఆయన చేరినప్పుడు మన దగ్గరకు వచ్చినప్పుడు అది చెప్తున్నాను. ఐఆమ్ మైత్రేయ విత్ హిస్ workers is approaching nearer all the time in the physical plane. The focus of his attention in the year 1936 was, for the first time, predominantly on the first subplane of the astral plane. Hence, the sensitive, correct, and immediate response to his energy there expressed is coming nearer in his thought and activity. Should the peoples of the world respond to the presented opportunity, ఆయన ఫస్ట్ సబ్ప్లేన్ ఆఫ్ ది ఆస్ట్రల్ ప్లేన్కి ఆయన దిగి వచ్చారు. ఆయన అంటే ఎలా తెలుస్తుంది అంటే వీడికి ఒక అనుభూతి, ఆనందము ఇవన్నీ అంటుంటాం చేశారా, అది వీడు పొందుతాడు. ఒక పూజేడుకో ఆయన యొక్క అనుగ్రహం జరిగి 1936లో ఒకసారి ఆయన దిగి వచ్చారు. అది ఆ రహస్యాలు కొన్ని ఉన్నాయి, అవి చెప్తాను మీకు తర్వాత. సో 1936లో ఆయన దిగి వచ్చారు మైత్రేయుల వారు ఒకసారి. ఎక్కడికి వచ్చారు? ఫస్ట్ సబ్ప్లేన్ ఆఫ్ ది ఆస్ట్రల్ ప్లేన్, భౌతికంగా కాదు, అక్కడికి వచ్చారు. వాజ్ ఫర్ ది ఫస్ట్ టైం predominantly on the first subplane of the astral plane. Hence the sensitive's correct and immediate response to his energy there expressed is coming nearer in his thought and activity. Should the people of the world respond to the presented opportunity, his forces and attention could penetrate more deeply, and he predominantly on etheric levels with all that is implied in such a situation. ఎథరిక్ లెవెల్స్లోకి అలా దిగి వచ్చారు. అంటే ఎక్కడైనా సరే మీరు చక్కగా ఎప్పుడైనా సరే ఒక దివ్య ప్రదేశంలోకి వెళ్ళినప్పుడు ఎనర్జీస్గా అక్కడ ఎథరిక్ ప్లేన్స్లో మహానుభావులు ఉంటారు.
వాళ్ళని చూడడానికి ఒక్క నిమిషమైనా సరే అలా కన్నులు మూసుకుని జస్ట్ ఆ ఎనర్జీ ఫీల్ అవ్వడానికి ట్రై చేయండి. ఎంతోమంది ఇక్కడ అక్కడ కూడాని నేను ఏదో కొబ్బరికాయలు కొట్టించుకుందాం అని అర్చనలను లేదా ప్రదక్షిణాలను ఈ హంగామా ఉంటుంటుంది. దాన్ని ఎక్కడా డిస్టర్బ్ చేయకండి. అది ఎదుగోలో అని చేసుకోండి. ఒక్క నిమిషం అలా కూర్చొని జస్ట్ ఫీల్ ఇట్ అంతే. అప్పుడు మీకు ఆ ఆ ఏ గుడైతే మనం వెళ్ళాం ఆయన యొక్క అనుగ్రహం మీరు చక్కగా ఫీల్ అయిన వాళ్ళు అవుతారు. ఇప్పుడు కూడా మైత్రేయుల వారు ఆయన 1936లో ఆయన అస్ట్రల్ ప్లేన్లోకి దిగొచ్చారు ఆయన. అక్కడ ఆయన చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎనర్జీస్ ఫీల్ అయ్యారు ఆయన యొక్క అనుగ్రహం. అంటే ఈరోజు ధ్యానం చేసుకున్నది వేరు, ఇప్పుడు ఈ గతంలో ధ్యానం చేసుకున్నది వేరు. ఆ ఎనర్జీస్ డెఫినెట్గా డిఫర్ అవుతాయి. మహానుభావులు దిగి వచ్చినటువంటి ఎనర్జీస్ వేరుగా ఉంటాయి. దిగి రాకుండా ఉన్నప్పుడు చేసుకున్నటువంటి ఎనర్జీస్ వేరుగా ఉంటాయి. రెండింటికి చాలా తేడా ఉంటుంది. అవతార పురుషుడు ఏర్పడ్డాడు అనుకోండి. ఇక్కడ ఒక ప్రైమ్ మినిస్టర్ గారు వచ్చారు మన ఊరికి. ఎట్లా ఉంటుంది మన ఊరు? అది ఎట్లాగో అవతార పురుషుడు భూమి మీదకి వచ్చాట అంటే, భూమి మీద కంటే ఆస్ట్రల్ ప్లేన్లోకి వచ్చాట అంటే ఒక సాధన చేసుకుంటున్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు ఫీల్ అయ్యేటువంటి ఆనందం వేరుగా ఉంటుంది. ఏంటో ఈరోజు ప్రేయర్ చాలా బాగుందని అంటారు. ఆ లెవెల్లో ఉండి ప్రార్థన చేసుకున్న వాళ్ళందరూ కూడా డెఫినెట్గా ఈరోజు మాస్టర్ సివి గారు ఆ ప్లేన్స్కి దిగొచ్చి వాళ్ళని బ్లెస్ చేశారు అని అర్థం. ఆ ప్లేన్స్కి వెళ్ళనటువంటి వాళ్ళు కొందరు ఉంటారు. వాళ్ళకి ఏదో మామూలుగా ఉంటుంది, ఏదో కాసేపు నిద్రపోయినట్టుగానో ఏదో ఉంటుంది. వాళ్ళకి పెద్దగా ఇది ఫీల్ అవ్వరు. కొందరు చక్కగా అలా గురు పూజలు అలా ధ్యానం చేసుకున్నటువంటి వాళ్ళకి, ప్రేయర్ చేసుకున్న వాళ్ళకి ఆ ఎనర్జీ ఫీల్ అవుతారు. ఈసారి గురు పూజలకి మాస్టర్ సివి గారు వచ్చారు. చాలా ఇదిగా ఉంది. అలాంటి మాటలు అంటారు వాళ్ళు. సో ఎనర్జీస్ గురించి చెప్తున్నారు ఇక్కడ ఆయనది. హీఈస్ కమింగ్ నియరర్ ఇన్ హిస్ థాట్ అండ్ యాక్టివిటీ. షుడ్ ద పీపుల్ ఆఫ్ ది వరల్డ్ రెస్పాండ్ టు ద ప్రజెంటెడ్ ఆపర్చునిటీ. వాళ్ళు చక్కగా ఇవ్వబడినటువంటి ఆపర్చునిటీకి దే షుడ్ రెస్పాండ్. దే షుడ్ నాట్ జస్ట్ ఏదో అని అనుకోకండి. ప్లీజ్ రెస్పాండ్ టు ద యాక్టివిటీ. అదంటున్నారు ఆయన. His forces and attention could penetrate more deeply and be predominantly on etheric levels with all that is implied in such a situation. This many sense subjectively and know and great therefore in their opportunity, and yours to constitute increasingly a channel for this force. Yours to constitute అది చాలా మందికి ఆ ప్లేన్స్లో వాళ్ళ యొక్క దర్శనం అవుతుంది. దాని గురించి అది బాగా గుర్తుపెట్టుకుంటాం. అంటే ఇవి తెలియకుండా అలా జరుగుతాయండి. అంటే సాధనలో అన్నటువంటి వాళ్ళ పాయింట్ ఒకటి ఏంటి గుర్తుపెట్టుకోవాలంటే, వాళ్ళ లైఫ్ అటా వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళు జాగ్రత్తగా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, వాళ్ళు ఏది అనుకొని ఈ రకంగా జరగట్లేదు. అది బాగా గుర్తుపెట్టుకోండి. మనం అనుకొని ఈ రకంగా ఇక్కడ కూర్చోలేదు. ఎస్, మనం అనుకుని ఈ రకంగా పలానా ఊరు వెళ్ళలేదు. మనం వెళ్ళబడ్డాం, మనం రాబడ్డాం, మనం ఏదో తీర్థయాత్రలకు వెళ్ళాం, లేదా పలానా ప్రదేశానికి వెళ్ళాం, ఢిల్లీ వెళ్ళాం, ముంబై వెళ్ళాం, ఏదో మనం వెళ్ళాం. బయట కారణాలు ఏవైనా ఉండవచ్చు, బట్ స్పిరిచువల్గా రీజన్స్ వేరుగా ఉంటాయి. ఆ ప్రాంతానికి ఎక్కడికైనా సరే మీరు వెళ్ళినప్పుడు, ఏ ప్రాంతానికైనా వెళ్ళినప్పుడు కాసేపు మీ దైవమునకో లేదు మీరు నమ్ముకున్నటువంటి గురువుకో ఒకసారి అలా సబ్మిట్ అవ్వండి. అక్కడ అందేటువంటి ఎనర్జీస్ వేరుగా ఉంటాయి. దీనికి జస్ట్ అంటే మీకు ఇది ఈ కండిషన్ గుర్తుండడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకసారి మాస్టర్కి గారు ప్రాక్ పశ్చిమాల యాత్ర వెళ్ళినప్పుడు ఒక ప్రదేశంలో కారు ఆగింది. కారు ఆగినప్పుడు ఏం జరిగింది, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అక్కడే నుంచి ఏదో వాళ్ళు ఏదో చేస్తారు. మాస్టర్ నెమ్మది అలా చెప్పకుండా అలా పొదల్లోకి అలా వెళ్ళారు. అక్కడికి వెళ్ళాడు. అక్కడ ఏం జరిగింది, జీసస్ క్రైస్ట్ గారు అక్కడ మేకల్ని వాటిని ఏదో తోలుకుంటూ ఆయన అక్కడ కొన్ని హీబ్రూ భాషలో ఆయన ఏదో గీతలు ఆలపిస్తున్నారు అంటున్న విషయం రాస్తారు. జస్ట్ ఆయన కలిశారు, మాస్టర్ గారు మళ్ళీ వెనక్కి వచ్చారు. ఆ విషయం ఎవరు కూడా గట్టిగా గమనించుకోలేదు. అంటే దీన్ని బట్టి మనం అవగాహన చేసుకోవాల్సినటువంటి విషయం అంటే, మన లెవెల్లో ఎక్కడైనా సరే ఒక ప్రదేశానికి వెళ్ళాము, అక్కడ మనం ఆగాము, లేదా అక్కడికి వెళ్ళాము వచ్చాము ఏదైనా ఉంటుంది కదా, అది క్యాషువల్గా ఉండకండి. అక్కడికి వెళ్ళామంటే అంటే అక్కడ ఏదో ఉంది స్పిరిచువల్గా, అందురించి మనం అక్కడికి వచ్చాం. ఇట్ మే నాట్ బి ఏ టెంపుల్, బట్ డెఫినెట్గా ఆ ప్రాంతంలోనూ ఆ వ్యక్తులతోటి మన సంభాషణకి ఇదంతా ఉన్నప్పుడు డెఫినెట్గా ఇట్ హ్యాస్ సమ్ స్పిరిచువల్ లింక్ అంటున్నది మనం అనుకుంటే, మనం ఫీల్ అయ్యేటువంటి ఎనర్జీస్ వేరుగా ఉంటాయి, మనకు అందేటువంటి బ్లెస్సింగ్ వేరుగా. అది బాగా గుర్తుపెట్టుకోండి. In such a situation, remember that the work for which he comes and to which the attention hierarchy is pledged is to help him in the healing of the nations, as is expressed in the Bible.
హీలింగ్ ఆఫ్ ది నేషన్స్కి ఆయన అక్కడికి భూమి మీదకి వచ్చారు. అది హైరార్కీ కూడా ఆయన సహాయంగా నిలిచినారు. దిస్ ఇస్ ఎ ట్రూ స్టేట్మెంట్ ఆఫ్ అన్ ఇమినెంట్ ఫ్యాక్ట్. దిస్ హీలింగ్ విల్ బి బ్రాట్ అబౌట్ ఇఫ్ men ఆఫ్ గుడ్ విల్ ఎవ్రీవేర్ మెజర్ అప్ టు దేర్ ఆపర్చునిటీ. హీలింగ్ అంటే చాలా వాళ్ళు ఎవరి ద్వారా చేద్దామని చూస్తుంటారండి. బాగా గుర్తుపెట్టుకోండి. నేను చెప్పాను కదా మీతో, ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్పాను లేదు, నాకు గుర్తులేదు. నేను ఒకరు పిలిచినప్పుడు ఒకళ్ళ ఇంటికి వెళ్ళానంటే, ఆయన పెద్ద పండితుడు కాదు, తర్వాత గ్రంథాలు చదివినటువంటి వాడు కాదు, ఏమీ కాదు. జస్ట్ ఈజ్ అ నార్మల్ బీయింగ్. అండ్ ఆయన దగ్గర ఏమి పుస్తకాలు లేవు, ఏమీ లేవు, ఒక మామూలు మనిషి. ఆయన అలా కూర్చుని ఉన్నారు. ఏదో నన్నేమో ఏదో కారణం పెట్టారు కదా, భగవంతుడు ఏదో కారణం పెట్టాడు, మీరు ఆ పలానా ఆయనకి మంది తిరిగాను రండి అని చెప్పి తీసుకెళ్ళాడు ఒక ఆయన అన్నాడు. ఆయన విషయం ఏంటంటే, ఆయన ఎవరినైనా సరే, ఎవరికైనా ఏదైనా కష్టం ఉంటే జస్ట్ ఆయనకి ఒక పేపర్ మీద వాళ్ళు పుట్టిన డేటు, టైము, ప్లేస్ రాసిమ్మంటాడు. ఆ పేపర్ని ఇలా పట్టుకొని వాళ్ళ జాతకం మొత్తం చెప్పేస్తాడు ఆయన. జస్ట్ ఆ మూమెంట్లో ఆ పేపర్ పట్టుకుని మొత్తం చెప్పేస్తాడు ఆయన. ఆయనకు కొన్ని జ్యోతిష్యం బాగా ఉద్దండ పండితుడు అంటే తప్పుగా అనుకోకుండా ఆయన జ్యోతిష్యం ఏం రాదు. అంటే ఏమి రాదంటే మనలాగా ఏదో పరాశర పద్ధతనో ఇవన్నీ గ్రంథాలు చదువుకున్నవాడు కాదు. ఇప్పుడు సూర్యుడు ఎక్కడున్నాడు, చంద్రుడు ఎక్కడున్నాడు, ఇవన్నీ సంబంధించినవి కాదా. జస్ట్ ఆయన అలా హోల్డ్ చేయగానే అలా టకటక చెప్పేస్తాడు ఆయన. ఇగో నీకు పలానా కష్టం ఎన్నాళ్ళు ఉంటుంది, ఇప్పుడు పోతుందని చెప్పేస్తాడు ఆయన. సో అది అంటే ఎందుకు చెప్పానంటే, భగవంతుడు లేదా పరమ గురువులు వాళ్ళు ఎవరి ద్వారా వాళ్ళు ఫీలింగ్ చేద్దామని వాళ్ళు అలా వెయిట్ చేస్తుంటారు. మనం ఒక సద్భావము, సత్ప్రవర్తన కలిగి మనం ఉంటే చాలు. మనకి నాలెడ్జ్ ఉందా లేదా అంటే సెకండరీ. కొన్ని విషయాలు చూస్తే మన డిస్పెన్సరీస్లో ఈ కేసు చాలా క్రిటికల్ కేసు, కానీ వాళ్ళు ఏదో MP6X ఏదో ఫస్ట్ క్లాస్ 6 ఏదో మంది వేసాడు కూడా మొత్తం తగ్గిపోయింది. ఆశ్చర్యం వేస్తుంది మనకి. ఏంటి మామూలుగా ఐసీయూలో పెట్టాల్సిన పేషెంట్ ఇది, అటువంటి కండిషన్ ఇది, వీడికి ఇలా ఒక్క డోస్ వేసాడుకి ఎలా తగ్గిపోయింది, వీడికి ఏం లేదు సార్ MP6X 3 పూటలు వేసుకోమని అది తగ్గిపోయింది సార్ అంటాడు. అంటే ఒక గుడ్ విల్ గురించి వాళ్ళు ఎప్పుడు వెయిట్ చేస్తుంటారు. ఎవరైతే గుడ్ విల్గా ఉంటుంటారో వాళ్ళ ద్వారా హీలింగ్ అంటున్నది అలా చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు పరమగురువులు. అదే ఇక్కడ రహస్యం. is the imminent fact. The goodwill everywhere measure up to their opportunity. If the work of the Christ and his helpers is brought more definitely to the attention of the general public, and if there is an inner relaxation in the world of men, which will permit the devas to work. Which will permit relaxation. అంటే రిలాక్సేషన్గా ఉండడం అంటే ఏమంటే, దేవాస్ టు వర్క్. వాళ్ళు వర్క్ చేసేటట్టుగానే వీడు రిలాక్స్గానే ఉండాలి. వీడు వెనక ఉండాలి, వాళ్ళు అప్పుడు ముందుకు వచ్చి వీడి ద్వారా పనిచేస్తారు. మనమే చేస్తున్నటువంటి భావం మనలో ఉందనుకోండి, అక్కడ వాళ్ళకి అడ్డంకంగా ఉంటాము. మీరు చేయండి నా ద్వారా అంటాడు. ఎప్పుడైతే వీడు కళ్ళు మూసుకుని సబ్మిట్ అయ్యాడో వాళ్ళు చేస్తారు వీడి ద్వారా. అందుగురించి మనం ఏం చేస్తామంటే, డిస్పెన్సరీస్ కానీ ఇలాంటి స్టార్ట్ చేసేటప్పుడు ఒకసారి 2 అగరబత్తులు మాస్టర్ గారి దగ్గర పెట్టి ప్రార్థన చేస్తాం. ఎందుకంటే కనుక వాడికి ఉదాహరణకి వాడు ఫస్ట్లో పేషెంట్ అయినా వాడికి నాట్రమూర్ వేసాం అనుకోండి, ఊరికి నా ఎగ్జాంపుల్. మనం మామూలుగా సింటమ్స్ ప్రకారం చూస్తే ఫస్ట్లో వేయాలి, కానీ వీడు నాట్రమూరో నెక్స్ట్రామ్ కానీ ఇది వేసేసాడు. బాగా చదువుకున్నటువంటి వాడి సంగతి, మామూలుగా ఏదో వేసేయడం గురించి కాదు. వాడికి అక్కడ నెక్స్ట్రామ్ వేసాడు బ్రహ్మాండంగా తగ్గిపోతుంది. జస్ట్ ఇలాంటివి మీరు ఫీల్డ్లోకి దిగుతున్న కొద్దీ హీలింగ్ అంటాడు ఎలా వెళ్ళిపోతుంది అంటాడు, ఒక వేగంగా తీసుకెళ్ళిపోతున్నాడు. మనని అలా అక్కడ మభ్య పెట్టి మన ద్వారా అలా వెళ్ళిపోతుంటుంది ఆ బండి. అది ఇక్కడ రహస్యం. అంటే మభ్య అంటే ఏంటంటే మనకి దాని మీద పెద్ద దృష్టి ఉండదు, మన ద్వారా పని అయిపోతుంటుంది. అది చాలు మనకి. సో అదే చెప్తున్నారు ఇక్కడ. ఇట్ ఈస్ ది helpers is brought more definitely to the attention of the general public. And if there is an inner relaxation for the world of men, which will permit the devas to work, world, it is their readiness and their response to the near approach to the Christ, which may consecrated servers are subjectively sensing, and which has somewhat perplexed them. The devas can only be sensed and felt. They cannot be approached by humanity as that through the medium of the thought world and the use of the mechanism of thought in man. They can be అంటే వాళ్ళు ఉన్నారంటే ఒక ఆనందం ఉంది. ఆనందం ఎలా చూపిస్తాం మనం? ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్. అదే దేవాస్ అనేటువంటి వాళ్ళు కూడా చోటులో పనిచేస్తున్నటువంటి ఒక ఎక్స్పీరియన్స్ ప్లేన్లో ఉన్నటువంటి వాళ్ళకైనా క్రైస్ట్కి అనుసంధానం ఉంటుంది. సో మనం వర్క్ చేసేటప్పుడు వాళ్ళు మన ద్వారా పనిచేయడం అంటుంది. అంటే
ఎలా తెలుస్తుంది దేవతలు మన ద్వారా పనిచేశారు అనుకున్నది అంటే అంటే ఒక మానవ ప్రయత్నం తోటి కన్నా కొంచెం పైగా అక్కడ వర్క్ అంటుంది జరిగి వాడికి హీలింగ్ అంటున్నది. దట్ ఈస్ డెఫినెట్గా అక్కడ దేవతలు పనిచేసి మనకి కారణాలు ఏవో పెడతాడు, ఎంతమంది పలానా మంది చేసాం దానివల్ల తగ్గి అలా ఏవో ఉంటాయి. బట్ దట్ ఈస్ నాట్ ది ఫ్యాక్ట్. ఫ్యాక్ట్ కొంతవరకే, కొంచెం హయ్యర్ అనుకున్నది ఒకటి పనిచేస్తుంటుంది. దాన్ని ఏమన్నారంటే దేవతలు అన్నారు. సో దేవతలు పనిచేయడం అంటుండే జరుగుతూ ఉంటుంది. చక్కగా ఎవరైతే గుడ్విల్గా ఉంటారో, ప్రేమ స్వరూపముగా ఉంటారో, ఆధ్యాత్మిక భావనలు కలిగి ఉంటారో వాళ్ళ ద్వారా దేవతలు అలా పనిచేస్తుంటారు. వాళ్ళని చూడగలమా అంటే మన యొక్క ఆలోచన కూడా అందనటువంటి లెవెల్స్లో వాళ్ళు ఉంటారు. గురించి దేవతల్ని చూద్దాం అంటుండే భావం అక్కర్లేదు. దేవతలు ఉన్నారనుకుంటే భావం మనకు తెలియాలి అంటే ఈ ఎగ్జాంపుల్ చాలా ఇలాంటి చక్కగా చూసుకుంటే మీకు తెలిసిపోతుంది. దేవాస్ అన్నారు. The devas can only be sensed and felt as the medium through thought in man. There is no danger involved for the server if he becomes aware of these deva forces and their activities via the Christ and through their responsiveness to his work and imminent appearance. Imminent appearance ఉంటుంది. వీళ్ళు పిలిస్తే పరిగెట్టేట్టుగా వీళ్ళు చుట్టూతా ఉంటారు దేవతలు. బాగా గుర్తుపెట్టుకోండి. ఒక హయ్యర్ వర్క్ ఎప్పుడైతే మనం చేస్తుంటామో మనం పిలిస్తే పలికేటట్టుగా మన చుట్టూతో దేవతలు ఉంటారు. అలా వాళ్ళ ద్వారా అలా వాడు పనిచేస్తుంటారు అంతే. అదే దట్ ఇట్ సెల్ఫ్ ఈస్ అన్ ఇండికేషన్ దట్ దేవాస్ ఆర్ ఇన్ అండ్ అరౌండ్. టాపిక్ పెట్టుకోండి. నెక్స్ట్ టాపిక్ ఇస్ మనం నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేసుకోండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహేషాః గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి.